బిగ్ బాస్ సీజన్ 9 ఎంత రసవత్తరంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇందులో భాగంగానే స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోను ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్ లో ఫైనల్ చేరడానికి మీరు ఆడే ఆట, మీరు మాట్లాడే మాట నిర్ణయిస్తుంది ఇప్పుడు మీరు ఎవరినైతే నామినేషన్ చేయాలనుకుంటున్నారో ఇద్దరు ఇంటి సభ్యుల పేర్లు చెప్పి అక్కడున్న బాటిల్ ని తీసుకొని వాళ్ళ తల మీద కొట్టి తగిన రీజన్స్ చెప్పాలి అంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇక ఇందులో భాగంగానే ముందుగా ఇమాన్యుయల్ అయితే రీతుని అలాగే డెమోన్ ని నామినేషన్ చేసినట్టు ప్రోమోలో కనిపించింది. ఇక ఇమాన్యుయల్ అయితే రీతుని నామినేషన్ చేసి చెప్పిన రీజన్ ఏంటి అంటే, ఆ రోజు ఏదైతే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ జరిగిందో ఆ టాస్క్ లోను నన్ను కత్తి ఇవ్వి అని అంటే నీకు నేను ఇచ్చాను అంటూ ఇమాన్యుయల్ అయితే రీతుకు చెప్తున్నాడు. అయితే రీతు అంటుంది, నేను అసలు అడగలేదు అంటే నువ్వే అడిగావంటూ ఇద్దరు వాదించుకుంటున్నారు. ఇక ఇందులో భాగంగానే డెమోన్ ను కూడా నామినేషన్ చేశాడు ఇమాన్యుయల్. ఇక భరణి అయితే సంజనాని నామినేషన్ చేసి చెప్పిన రీజన్ ఏంటి అంటే, ఆ రోజు మీరు నా మెడిసిన్స్ ని దొబ్బేసి అలాగే దాచిపెట్టి మళ్ళీ నేనేదో మిమ్మల్ని అంటున్నట్టు ఆ రోజు అలా క్రియేట్ చేయడం నాకు నచ్చలేదు సంజన గారు. నేను జోక్ చేసినా సరే ఇంత పెద్ద ఇష్యూ అవుతుందని అనుకోలేదు అంటూ మీరు నా మీద స్టేట్మెంట్ వేయడం నాకు నచ్చలేదు. అసలు మీరు మెడిసిన్స్ తీసేసినప్పుడు కూడా నేను ఏం అనకపోయినా సరే మీరు అలా మాట్లాడడం వల్లే నేను నామినేషన్ చేస్తున్నానంటే, నేను సరదాగా తీసాను అంటే ఏంటి, నా మెడిసిన్స్ మీరు సరదాగా తీసారా అంటూ మొత్తానికి భరణి అయితే చాలా కోపం పడ్డాడనే చెప్పాలి. ఇక చివరిగా అయితే రీతు సుమన్ శెట్టి తల మీద చాలా గట్టిగా కుట్టిందనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగానే ఇమాన్యుయల్ మాట్లాడుతూ, తనుజ ఆ రోజు నన్ను రీతు కత్తి అడిగిందా లేదా అంటే ఎస్ అడిగింది అంటూ చెప్పడంతో రీతు మళ్ళీ తనుజ మీద పడినట్టు ప్రోమోలో కనిపించింది. చూస్తుంటే రేపు నామినేషన్స్ చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ తో జరిగాయనే చెప్పాలి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.